యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటలు చక్కగా ధ్యానించుకోవడానికి మరి మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఆ కార్యక్రమాలు రెండు కూడా చక్కగా నిర్వహించడానికి మరి మాస్టర్ గారు నీళ్ళ మాధవ్ గారు, అదేవిధంగా బ్రదర్ మరి దత్తరాజు గారు, మరి మన యొక్క సత్యపడి గారు మరి కార్యక్రమాల్లో పాల్గొని ఎంతగానో దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకంగా మరి మాస్టర్ గారి కుటుంబాలకు మరి వందనాలు చూపిస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో వాస్తవమే మాస్టర్ గారు చాలా బాధపడుతున్నారు. మేము కూడా ఆలోచన చేస్తే చాలా బాధపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మరి మా సర్వీస్లో మేము 1995లో ఇక్కడ జాయిన్ అవ్వడం అయింది. 30 సంవత్సరాలు అయిపోయి 31వ సంవత్సరంలో మరి ప్రస్తుతం మేము ఉన్నాం. మరి 30 సంవత్సరాల క్రితం మరి ఇక్కడ ఇదే ఆలయంలో మొట్టమొదటిగా ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి సమయంలో ఈ ఆలయ ప్రతిష్టను జరిపించినటువంటి రెవరెండ్ వి సుదర్శన్ మాస్టర్ గారు మరి వారిని ఎప్పుడు కూడా మర్చిపోలేము. మా సర్వీసులో మొట్టమొదటిగా మేము జాయిన్ అయినప్పుడు మరి వారి ఇక్కడ మరి ఆలయంలో మరి గురువులుగా మాస్టర్గా పనిచేస్తున్నారు. మరి వారి విషయానికి వస్తే మరి వారి యొక్క కుమారుడు ప్రతి సంవత్సరం కూడా మరి యొక్క ఈస్టర్ పండుగ రోజు రావడం, మరి వారి నాన్నగారి యొక్క సమాధిని దర్శించుకొని ఈ ఆలయంలో జరిగేటువంటి ఆ యొక్క ఈస్టర్ పండుగలో పాల్గొనడం చాలా సంతోషం. ప్రత్యేకంగా మరి వారి కుటుంబ సభ్యులకు మరి ఈ యొక్క మరి ఆలయం తరఫున మరి చర్చ్ తరఫున మిషన్ కాంపౌండ్ అందుబాటు తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి మాస్టర్ గారి గురించి ఒకటి రెండు మాటలు చూద్దాం. మరి వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆలయానికి ఎవరైనా రాకపోతే వెంటపడేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, వాళ్ళతో మాట్లాడి మీరు ఎందుకు చర్చకు రాలేదని అడిగేవాడు. నిజంగా అలాంటి లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. అలా ఒకసారి రెండుసార్లు చేస్తే మూడోసారి ఆలయానికి రాకుండా ఎవరు కూడా ఉండలేదు. ఎందుకంటే ఈరోజు నేను ఆదివారం ఆలయానికి పోకపోతే పాస్టర్ గారు వస్తారు మా ఇంటికి, ఎందుకు రాలేదు అడిగితే మేమేం జవాబు చెప్పాలి అని సుదర్శన్ పాస్టర్ గారు చాలా చొరవ తీసుకునేవారు. ఆలయం విషయంలో, చర్చి విషయంలో ఆ చొరవ తీసుకొని గత సంవత్సరాలు అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం మరి మా నాన్నగారు వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేసినప్పుడు వాడుకున్న లక్షణం కూడా అదే. బడికి పిల్లలు రాకపోతే ఇంటికి వెళ్ళేవాడు. ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులను అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని పిల్లల్ని బడికి తీసుకొచ్చేవాడు. అంత గొప్ప లక్షణాలు మరి ఆలోచనలు పాఠశాల పట్ల ఉండే ఆ మంచి గుణం ఆ రోజుల్లో ఉండేది. అట్లానే పాస్టర్ గారు కూడా మంచి గుణం ఏంటంటే ఆలయానికి రాకపోతే కూర్చునేవారు, గొడవ పడేవారు, అరిసేవారు. ఎందుకంటే మీరు ఎందుకు రాలేదు, ఆలయానికి ఎందుకు రాలేదు, చర్చికి ఎందుకు రాలేదు, రావాలి కదా, అది కరెక్ట్ కాదని అడిగేవారు. అంత మంచి లక్షణం పాస్టర్ గారికి ఉండేది. మరి ఒకసారి మళ్ళా మరి జ్ఞాపకం చేసుకునే అవకాశం తెలుసు పాస్టర్ గారిని. ఎందుకంటే బహుమాటం లేకుండా అడిగేవారు. అది మంచి లక్షణం. ఎందుకంటే ఆలయానికి వచ్చేటట్టుగా చేయాల్సిన బాధ్యత మరి మరి మాస్టర్గా వారికి ఉంటుంది. అంతేకాకుండా వారు గట్టిగా మాట్లాడి మీరు ఆలయానికి రావాలని చెప్పేటువంటి లక్షణం కూడా ఉండేది. ఆ విధంగా ఆలయాన్ని మరి అందరూ మనుషులతో నిండేట్టుగా మరి అందరూ కూడా ఆలయానికి వచ్చి దేవుడిని మరి ఆరాధనలో పాల్గొనేటట్టుగా వాళ్ళు చేస్తుండేవారు. మరి ఈ సమయంలో వారు మధ్య లేరు. ఇదే ఆలయంలో మొట్టమొదటిగా ఆలయ ప్రతిష్టప్పుడు వారు చేసిన మీదుగా చక్కటి ఆలయం ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత వారు ఇక్కడ నుండి అనుకోకుండా మరి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వారి సమాధి కూడా ఇక్కడే మరి చేయడం జరిగింది. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా వచ్చి మరి వారి నాన్నగారిని స్మరించుకుంటూ మరి ఆ యొక్క సమాధిని దర్శించుకొని అనంతరము మరి ఈస్టర్ పండుగ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఈ సమయంలో మరి వారి కుటుంబ సభ్యులందరినీ, కుమారులు కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు బహుగా దీవించాలని ఒకసారి కోరుకుంటూ మరి సమయంలో మరి ఆలయం మరి భవిష్యత్తులో రానున్న రోజుల్లో దేవుడు ఇంకా దీవించి మరలా నిండుదనాన్ని వచ్చులాగా దేవుడు సహాయం చేస్తాడని చెప్పి విశ్వసిస్తూ మీ అందరి ప్రార్థనలో మరి ఈ ఆలయ మరి పునరుద్ధానం కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమాలు మరి జరిపిస్తున్నటువంటి
మాస్టర్ గారిని, అదేవిధంగా మరి మార్కాపురం మాస్టర్ గారు ఎవరైనా రత్నదాస్ మాస్టర్ గారిని, ఆదా మాస్టర్ గారిని వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక వందనాలు చూపిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.